హాయ్ అండి, సంపూర్ణ స్వాగతం. సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి. అసలు ఈ వంట మా పిల్లలకి నేను చేస్తే తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా ఇంట్రెస్ట్ గా తినరండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూడండి. ఈ డబ్బాతోటి 8 డబ్బాలు బియ్యం పోసుకుంటానండి నేను. ఒక డబ్బా మినపప్పు, ఒక డబ్బా సగ్గు బియ్యము. ఇంతకు ముందు పచ్చనపప్పే పోసేదాన్నండి. నాకు బాగా గ్యాస్ ప్రాబ్లం వల్ల నేను ఆ పచ్చనపప్పు మానేసి ఈ సగ్గుబియ్యం పోస్తున్నాను. వస్తే బాగా గుల్ల గుల్లగా వస్తాయండి, టేస్ట్ కూడా ఉంటాయి. తర్వాత కంపల్సరిగా వాము వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ వాము వాసనే వస్తుంటుంది, తినలేం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పిండి ఆడించుకొని వచ్చేసేద్దామండి. మా పిల్లలు ఇష్టంగా తినేది ఏంటి అని చెప్పని, ఇదిగోండి, ఇది చక్రాల పిండి అండి. ఇప్పుడు చక్రాలు చేస్తున్నాను. పెద్ద బేషన్ ఒకటి తీసుకొని ఆ బేషన్లో పిండి పోసేసుకోవాలండి. అంటే నేను 2 కిలోలు పట్టించాను, ఆ 2 కిలోలు మొత్తం కూడా పోసేస్తున్నానండి. మర్చిపోయానండి, 2 కిలోలు కాదండి, 2.5 కిలో. నేను ఒక 5 స్పూన్లు కారం వేసుకున్నాను, మీకు రుచికి సరిపోను వేసుకోండి. ఉప్పు కూడా అంతేనండి. ఇది నేను ఉజ్జాయింపుగా వేస్తున్నాను, మీరు కూడా చూసుకొని మీకు సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇదిగోండి, బాండి పెట్టి ఆయిల్ కాచి పోసుకోవాలండి. కాచి పోసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి. 50 గ్రాములు, ఒక 100 గ్రాములు ఆయిల్ కాచి అందులో పోసుకుంటాను. ఇదిగోండి, ఈ ఉప్పు కారము బాగా పొడిపిండిలోనే ఇలా బాగా నీట్గా కలుపుకోవాలండి. అదే మనము ఇట్లా కలపకుండా ఆయిల్ కానీ నీళ్లు కానీ పోసి కలిపితే అక్కడక్కడ ఉండలు అయిపోతుంది. ఇప్పుడే మనము ఉప్పు కారము సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవచ్చు ఇది కలిపేటప్పుడే. ఇదిగోండి, ఆయిల్ కాగాలండి, ఈ పిండిలో పోసుకోవాలి. వెంటనే చేయి పెట్టద్దండి, వెంటనే చేయి పెడితే కాలుతుంది. కొంచెం ఆగి కలపండి నీట్గా. ఆయిల్ పోసిన తర్వాత కూడా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసి కలపాలి. పిండి కలిపేసాను, అయిపోయింది. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి. పన్ను కూడా రమ్మ. ఇదిగోండి, కొత్త బాండి అండి. ఈ చక్రాలు చేద్దాము పండక్కి అని చెప్పిన కొత్త బాండి కొనుక్కొచ్చుకున్నాను, పెద్దది. ఇంకా అందుకని మా కోడలు ఇద్దరు పసుపు రాసి కుంకుమ పెడుతున్నారండి. అదిగోండి, మా పెద్ద కోడలు పసుపు రాసింది, మా చిన్న కోడలు కుంకుమ పెడుతుందండి. ఇదిగోండి, మొత్తం పిండి కలిపేశాను. ఇట్లా మొత్తం కలిపిన తర్వాత ఇట్లా అంటే చేతులు ఈ వేళ్ళవి కొంచెము వంగాలండి, అట్లా పిండి కలుపుకోవాలి. ఇదిగోండి, పిండి ఇలాగా చేసుకొని ఇందులో పెట్టుకోవాలండి. అంటే కొంతమంది దగ్గర ఏమో తిప్పే ఉంటాయి, కొంతమంది దగ్గర గన్ను ఉంటాయి. మా ఇంట్లో 2 ఉన్నాయి. దీంతో దాంతో రెండిట్లవి చేసి చూపిస్తానండి ఎలా చేయాలనేది. ఇంతకుముందు నేను మా వారు కూర్చొని నైట్ పూట చేసేవాళ్ళం అండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. ఇంకా మా పెద్ద అబ్బాయి 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నుంచి ఇక మా అబ్బాయికి నేర్పించాను ఇట్లా చెయ్యాలని చెప్పి. పెద్దోడు కదా ఇంటికి, అందుకని అప్పటి నుంచి పాపము మా పెద్ద అబ్బాయే చేస్తుంటాడు. ఇదిగోండి, దీంట్లో కూడా పెట్టి ఉంచేస్తానండి. అది అయిపోగానేది చేస్తూ ఉంటాడు మా అబ్బాయి. అయితే దాంట్లో ఏమో కొంచెము పెద్ద రంధ్రాలు పెట్టాను ప్లేటు, ఇందులో కొంచెము చిన్న రంధ్రాలు పెట్టి ఇస్తున్నానండి. అయితే ఎన్ని ఉంటే ప్లేట్లు అన్నీ చేసుకుంటామండి మేము. ఇదిగోండి, ఇది గన్నుదండి. అదే ఒకటే మా కోడలు తెచ్చింది, ఒకటేమో నేను కొనుక్కున్నాను. ఇదిగో నాన్న, అది వేగానే పైకి వచ్చింది చూసారా, అలా కాగాలండి నూనె, అప్పుడు చక్రాలు పిండుకోవాలి. అదిగోండి, అలా ఎర్రగా కాల్చుకోవాలండి, లేకపోతే బురుగుగా ఉండవు. అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట, అంత ఎర్రగా కాల్చుకుంటే. మరి తెల్లగా ఉండకూడదండి, అలా కాల్చుకోవాలి. ఇది ఒక రకం వేస్తున్నామండి, తర్వాత ఇంకొక రకం వేసి చూపిస్తాం. ఈ చక్రాలు బోలుగా రావాలి అంటే మనము కలిపే పిండిలోనే ఉంటుందండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బోలుగా వస్తాయన్నమాట. ఇదిగోండి, చిన్న చక్రాలు ఉండేటప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి, హైలో పెడితే మాడిపోతాయి. ఇదిగోండి, వెంటనే అయిపోయింది చూసారా, ఇది కాలిపోయింది చూడండి, ఇంకా తీసేయటమే.
దీనికి కంపల్సరీగా ఇద్దరు ఉండాలండి. ఎందుకంటే ఒకరు అట్లా వేస్తూ ఉంటారు, అయిపోయిన వెంటనే తీయాలి కదా, ఆ గన్ను కింద పెట్టి మళ్ళీ వేసుకునే లోపల అది మాడిపో. అసలు పిండి వంటలు అంటేనే ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ఇక వేరే ఎట్లా ఒకటి చేసుకున్నా కూడా దీనికి మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఇక అందుకనే నేను మా వారు రాత్రిపూట కూర్చొని చేసి పెట్టేవాళ్ళం అనమాట. అన్నీ ప్రొద్దున నిద్ర లేచి మా పిల్లలు, అమ్మ ఎప్పుడు చేశారమ్మా, ఎప్పుడు చేశారు నాన్న అని అడిగేవాళ్ళు. మేము రాత్రి చేసామంటే, రాత్రి నిద్రపోలేదమ్మా మీరు అని చెప్పాను. లేదు నాన్న నిద్రపోలేదు, మీకు పొద్దున్నే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పని చేసాము పడుకోకుండా అని చెప్పేవాళ్ళం అనమాట. కానీ అన్నీ ఇష్టంగా తినేవాళ్ళు మా పిల్లలు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ చక్రాలు మాత్రం కంపల్సరిగా నెలకు ఒకసారి చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయి మా పిల్లలు జాబు పరంగా జాబులు చేసుకుంటూ దానివల్ల ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అయిపోయింది. కానీ అట్లా ఎర్రగా కాల్చుకోవద్దండి, అందుకే ఇద్దరు ఉండాలని చెప్పాను టక్ చేసుకోవడానికి. ఇదిగోండి ఇప్పుడు రిబ్బన్ వేస్తున్నామండి. అంటే ఎన్ని ప్లేట్లు ఉంటే అన్ని ప్లేట్లు మేము 3 సార్లు పెట్టి వేయటము, 4 సార్లు పెట్టి వేయటము, అట్లా అన్ని రకాలు వేసుకుంటామండి. అలా తినటం ఇష్టం మా పిల్లలు. అయితే ఇది కొంచెం టైం పడుతుంది, టైం పట్టినా కూడా టేస్ట్ బాగుంటాయి. పిండి ఒకటే అయినా కూడా ఏంటిది మోడల్ మారుతుంది కదా, అందుకని టేస్ట్ బాగుంటాయి. మీరు ఇంట్లో కూడా వెరైటీ షేపులు చేయించి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇది స్టార్ లాగా ఉంది, ఇది రిబ్బన్ లాగా ఉంది, ఇది చిన్న సేవ్ లాగా ఉంది అని చక్కగా ఇంట్రెస్ట్గా తింటారండి పిల్లలు. ఒక పిండితో ఇన్ని రకాలు చేసి పెట్టచ్చు పిల్లలకి. చూడండి రిబ్బన్ అయిపోయింది, తర్వాత రౌండ్వి సాఫీగా ఉండేవి అయిపోయినాయి, ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇంకా స్టార్ వేస్తున్నామండి. ఇప్పుడు గుంటూరు వైపు ఏమో చక్రాలు అంటారు, రాయలసీమ వైపు ఏమో కారాలు అంటారు, తెలంగాణ వైపు ఏమో మురుకులు అంటారు. 3 ప్రాంతాల్లో 3 రకాలుగా పిలుస్తారండి వీటిని. ఇదిగోండి దీనికి కూడా కొంచెం టైం పడుతుందండి, మరి తెల్లగా కాల్చుకోకూడదు. ఇది కూడా కొంచెం ఎర్రగానే కాల్చాలి, కాలిస్తేనే లోపల కూడా కాలుతుంది. ఇది హైలోనే పెట్టి కాల్చాలండి. ఇదిగోండి ఇది కూడా రిబ్బనే, కాకపోతే డిజైన్ ఉందండి. అది ఇప్పుడు మామూలుగా మనము రిబ్బన్స్ ఏమైనా కొనుక్కుంటే కలర్స్ ఉంటాయి కదా, అలానే ఇది డిజైన్ ఉందన్నమాట. దీనికి కూడా మంట హైలోనే ఉండాలి, సిమ్లో. ఒక సేవుకు మాత్రమే సిమ్లో పెట్టుకోవాలండి, మిగతా అన్ని హైలోనే పెట్టుకొని కాల్చుకోవాలి. అదిగోండి కాలిపోయిందండి, ఇది కూడా ఎర్రగానే కాల్చుకోవాలి. ఈరోజు పిండి వంట అండి, చక్రాల పిండితోటి ఎన్ని వెరైటీస్ చేసానో చూడండి. ఇదేమో రిబ్బన్ అండి, డిజైన్ రిబ్బను, ఇది ప్లెయిన్, ఇవి స్టారు, ఇది వై షేపు, ఇది సేవ్, ఇవేమో ఫ్లవర్స్, ఇది లాస్ట్లో చక్రాల గిద్దల్లో పిండి మిగిలిపోతుంది కదండి, అది వేస్ట్ చేయటం ఎందుకని చెప్పని ఇదిగా ఇలా అప్పచ్చుల్లాగా చేశాను. అని ఇన్ని రకాలుగా అయితే వెరైటీలు బాగా ఇష్టంగా తింటారు పిల్లలని చెప్పని చేశానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.